everyone from the depth of my heart. I am happy to announce once again that from Honorable Chief Guest, but unfortunately I think they will be here and progress. You lead the kindness and strength. You inspire the student and staff to teach the challenges, to face the challenges with a beautiful smile. Headmistress of our school, caring and dynamic lady, Mrs. Chittibomma Vijayalakshmi Garu, along with her parents, Mr. and Mrs. Tirupati Rao Garu and Mangamma Garu on the dais. Don't shout there. Support with applause only. Hi everyone, once again. A quote from the great Nelson Mandela. Education is the most powerful weapon which you can use to change the world. That I adopted here for. A good education can change anyone. A good teacher can change everything. At this moment, with immense pleasure, I would like to introduce the strength and pillars of Chaitanya Pre-Primary, Primary and High School, Lingapalam. Well experienced teachers to all of you. Not only for teachers, the caring IMAs and our drivers also I am going to introduce you. With honor and great respect, I would like to invite them on the beautiful dais. At first, our pre-primary teachers, బ్యాక్ సైడ్ వాళ్ళు పైకి లేపండి, సైడ్ పెట్టుకోండి, సైడ్ పెట్టుకోండి, ఫేసులు కూడా కనపడాలి కింద ఉన్న వాళ్ళు. ఓకే, రెడీ 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 రెడీ, కెమెరా స్టైల్ స్టిల్స్లో ఉన్నారండి. ఓకే సార్. okay, I request all the teachers, please be on the Headmistress of our school. gone by, achieving both expected and unexpected while setting various milestones on them. పాఠశాల మేనేజ్మెంట్ కమిటీకి నా హృదయపూర్వక నమస్కారాలు. విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, పుర ప్రముఖులకు, పాత్రికేయులకు అందరికీ లింగపాలెం విద్యాశాఖ తరపున నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ముఖ్యంగా బాలబాలికలకు నా హృదయపూర్వక ఆశీస్సులు. తల్లిదండ్రులకు నేను ఒక చిన్న మనవి చేస్తున్నాను. ఇది మీకు ఒక అవకాశం. మీ బిడ్డల భవిష్యత్తును తెలుసుకోవడానికి భగవంతుడు మీకు ఇచ్చినటువంటి అవకాశం. సో దయచేసి ఇక్కడ ఉన్నటువంటి గంట 2 గంటలు చాలా ప్రశాంతంగా ఉండండి. ఎప్పుడు మీ బిడ్డలు మీ దగ్గరే ఉంటారు, మీ కనుసనల్లోనే ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది తెలుసుకోవాలి మీరు. దయచేసి
ఉపాధ్యాయులు అందరూ కూడా దీనికి సహకరించండి. తల్లిదండ్రులు జాగ్రత్తగా వినండి. నేను ఎక్కువసేపు మాట్లాడను, 10 నిమిషాలు మాట్లాడతాను, జాగ్రత్తగా వినండి. మరి ఈ పాఠశాల దినదినాభివృద్ధి చెందటంలో నా ప్రియమిత్రుడు, నాకు పుత్ర సమానుడు హరీష్ తనను జ్ఞాపకం చేసుకోవటం నేను ఒక అదృష్టంగా భావిస్తాను. ఈ పాఠశాల నేను వచ్చినటువంటి కొత్తలో నాకు పరిచయమైనటువంటి వ్యక్తి తను. ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూనే ఉండేవాడు. ఈ పాఠశాలను కూడా అలాగే నడిపించాడు. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు, విధిరాత ఎలా ఉంటుందో తెలియదు. మరి భగవంతుడు మనకు దూరం చేశాడు. తనను స్మరించుకోవటం ఒక అవకాశం. అతనికి నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. ఇకపోతే నా విద్యా జీవితం 35 సంవత్సరాలు. నా విద్యా జీవితంలో పిల్లల్ని కొన్ని వేల మందిని చూసుంటాను నేను. తల్లిదండ్రులు మీకు 2 పిల్లలు లేదా 3 పిల్లలు, 4 పిల్లలు. కానీ నా జీవితంలో వేల 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 మందిని చూశాను నేను. పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా ఉండాలా? తల్లి తల్లి నువ్వే కారకురాలివి. తండ్రి తర్వాత నీ బిడ్డను ఎలా సాకాలో ఎన్నెన్నో నోములు నోసుకు అనుకున్నావు సుమా. తల్లి నీ బిడ్డ అన్నింటికంటే నీ జీవితంలో ప్రధానమైనటువంటి వ్యక్తి నీ బిడ్డ. ఆ బిడ్డను ఎలా తీర్చిదిద్దుతున్నావు? ఇక్కడ ఎందుకు పెట్టావు? ఈ పాఠశాలలో ఎందుకు పెట్టావు? నీలాగా ఎండలో ఎండిపోకూడదనే కదా, నీలా వానలో తడిసిపోకూడదనే కదా. వైట్ కాలర్ జీవితం జీవించాలా అంటే నీ బిడ్డ ప్రశాంతంగా జీవించాలా, గౌరవంగా జీవించాలా. అందుకు నువ్వు ఎన్ని కష్టాలైనా పడుతున్నావు. ఓకే, అది తల్లిగా నీ బాధ్యత. ఇక్కడ నేను చూస్తున్నాను, తల్లులు చాలామంది ఉన్నారు, తండ్రులే తక్కువగా ఉన్నారు అనిపిస్తుంది. తల్లి మీరందరూ కూడా నాకు బిడ్డలతో సమానం, మీకంటే పెద్దవాడిని కాబట్టి. బిడ్డ నీ ప్రతిరూపం, నీ బిడ్డ ఎలా పెంచుతున్నావో. మీరు ఎవరైనా బైబిల్ చదివితే బైబిల్లో ఒక మాట ఉంది, యవన కాలంలో పుట్టినటువంటి బిడ్డ బలవంతుని చేతిలో బాణము వంటివాడు. అతి చిన్న వయసులో బిడ్డలను కనుక్కున్నారు మీరు. మీ బిడ్డ మీ చేతిలో బాణం వంటివాడు. దానిని గురి చూసి వదలండి సుమా, గురి తప్పొద్దు. అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించాలి అని అంటే నువ్వే గురి పెట్టేది, నువ్వే గురువువి. ఆ తర్వాతే మా దగ్గరికి పంపిస్తున్నాడు. నువ్వు తినిపించే గోరుముద్దలో మానవతా విలువలను చూపించు. నువ్వు కట్టే బట్టలో సమాజాన్ని చూపించు. నీ బిడ్డకి నడిచే నడక, ఈ భూమికి లొంగి తిరగాలి సుమా, అది నేర్పు నీ బిడ్డకు. అవే శ్రీరామ రక్ష. ఈరోజు నువ్వు వయసులో ఉన్నావు, రేపొద్దున ముసలిదాన్ని అయిపోతావు. నిన్ను సాకేటువంటిది నీ బిడ్డే. నువ్వున్నా లేకున్నా నీ బిడ్డ. ఈ లింగపాలెం వీధిలో నడుస్తూ ఉండగా నువ్వు కాళ్ళు ఎత్తుకొని తిరగాలి సుమా. తండ్రి కాళ్ళు ఎత్తుకొని తిరగాల. నా బిడ్డ, నా బిడ్డ. తల దించుకోకూడదు సుమా. తల దించుకున్నావా నీ జీవితం ఇంత కష్టం వృధా అయిపోతుంది. థ్యాంక్ యూ. ద హానరబుల్ చీఫ్ గెస్ట్ మన మండల ఎంఈఓ గారికి, రామారావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే స్టేజీ మీద ఉన్నటువంటి నా తల్లిదండ్రులకు,
నా తల్లిదండ్రులు సమానమైనటువంటి మా అత్తమామలకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదండి, ఎందుకు ఇప్పటికే టైం చాలా ఎక్కువైపోయింది. మీలో కొద్దిగా అసహనం కూడా కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా 2013 జీరో శ్రీనివాస్ ఈజ్ జీరో, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో స్టార్ట్ చేసిన స్కూలు 70 మెంబర్స్తో స్టార్ట్ చేశానండి. 70. సో స్కూల్ ఎలా ఎందుకు స్టార్ట్ చేసానో తెలియదు, కానీ వితిన్ 3 or 4 monthsలో ఐ గాట్ ఏ జాబ్ ఫ్రమ్ బ్యాంకింగ్ సెక్షన్లో జాబ్ వచ్చింది. సో స్కూలా జాబా డైనమోలో పడినప్పుడు ఎనలేని బలాన్ని అందిస్తూ బావగారు నేను ఉన్నానంటూ నా ముందుకు వచ్చి నా జీవితం మీ దగ్గరే ఉంటానండి, మీరు ఒక సంస్థ స్టార్ట్ చేశారు, దాన్ని స్టార్ట్ చేయడంతోనే మీ లైఫ్లో ఒక కొత్త వెలుగు వచ్చింది, సో దీన్ని మనం కంటిన్యూ చేద్దాం, మీ డెసిషన్ అంటే ఏమి మార్చుకోవద్దు అని నా దగ్గరకు వచ్చి స్కూల్ నిలబెట్టడం జరిగింది. సో ఆ రోజు ముందుకేసిన మా ఇద్దరు అడుగు ఏం జరిగిందో, భగవంతుడికి ఏం అన్యాయం చేశామో, ఒక 3-4 అంటే కరోనా టైంలో ఆ చెయ్యి నన్ను విడిచి వెళ్ళిపోయింది. బలాన్ని తోడుకొనిస్తూ నా భార్య ముందుకు వచ్చి నేనున్నాను అంటూ దీన్ని మనం ఆపొద్దు, మనం కంటిన్యూ చేద్దామని చెప్పి రన్ చేస్తూ ఈ స్టేజ్కి తీసుకురాగలిగాం. నౌ మై స్ట్రెంత్ ఈజ్ 950. సో నెక్స్ట్ గోయింగ్ ఆన్ 1100 అని నా టార్గెట్. సో స్కూల్ అయితే ఎప్పుడు ఇలానే రన్ అవుతూ ఉంటుంది, మీ ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉంటుందని అనుకుంటూనే ఉంటాను. నా సక్సెస్ఫుల్కి మెయిన్ కారణం పేరెంట్స్. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా రాజీ పడను, మీరు అడిగింది ఏది నేను కాదనలేదు. అది చాలామంది దాదాపు నా దగ్గర తెలుసుకున్న స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ తెలుసు, సార్ నేను ఇంతే కట్టగలను, ఫీజు విషయానికి వచ్చేవరకు నేను ఇంతే కట్టగలను, నా బాబు మీ దగ్గర చాలా డెవలప్ అయ్యాడు, చాలు నాకు ఆ మనస్ఫూర్తి చాలు. ఇందాక మేడం చెప్పినట్టు 4 మండలాల్లో హైయెస్ట్ స్కోర్ సంపాదించింది నా చైతన్య హై స్కూల్, మన చైతన్య హై స్కూల్ 585. వాడికి నవీన్ ఇందాక చదివారు మేడం, వాడు ట్రిపుల్ సీట్ వస్తే ట్రిపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బాబారి నిన్ను కూడా మేము తట్టుకోలేము, మీకు ఇక్కడ కంటిన్యూగా ప్రజెంట్ చేసేస్తాము, నువ్వు ఐఏఎస్ కోచింగ్కి వెళ్ళిపోమన్నారు. వాడు చెప్పినప్పుడు మనకేదో గర్వంగానే బూస్పోస్ వస్తుంది సార్, అలా అనిపించింది నాకు. అలాగే రీసెంట్గా నా ఫస్ట్ బ్యాచ్ అమ్మాయి అంటే మా ఇంట్లో ముగ్గురు ఫస్ట్ బ్యాచ్ ముగ్గురే 10th రాసింది. ముగ్గురులో 2 ఆడపిల్లలు, 2 ఆడపిల్లలు నా దగ్గరే నైట్ కూడా ఒక రూమ్లో మా ఇంట్లో ఒక రూమ్లో పడుకుని చదువుకున్నారు. ఆ అమ్మాయి ఈరోజు డాక్టర్. సో ఆ స్టేజ్కి వచ్చి అదంతా గర్వంగా చెప్పుకోవడానికి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానండి. సో ఎక్కువ టైం తీసుకున్నా ఇంకా కంటిన్యూగా పిల్లలు కూడా చాలా రెడీ అయి ఉన్నారు. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ ప్రోగ్రామ్. Thank you so much. This is the time to cherish our national and LKG kids on the stage. అంతటి ఎనర్జీ ఉంది With the LKG స్టూడెంట్స్. This is the song. A great song. Let me welcome Dear applause. comments from LKG students. Give a big round of applause. From your support, they have to get energy. Big round of